హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. మణికొండ, ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట్ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. రంగారెడ్డి జిల్లా నగర శివారులో ప్రాంతాల్లోనూ వర్షం దంచి కొడుతోంది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట, గండిపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బండ్లగూడ, జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, హైదర్ షాకోట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అతాపూర్ డివిజన్ పరిధిలోనూ వాన పడుతోంది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. మణికొండ, ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట్ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచి కొడుతోంది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, గండిపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బండ్లగూడ, జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, హైదర్ షాకోట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్ డివిజన్ పరిధిలోనూ వాన పడుతోంది. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, సిటీలో ఏ ప్రాంతాల్లో వర్షం పడుతోంది, డీటెయిల్స్ ఏంటి? ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ఇటు వెదర్ అనేది చేంజ్ అయిపోయింది. కొన్ని గంటలుగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కొన్ని ప్రాంతాల్లో కురుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇటు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఎగువ ప్రాంతాలు కావచ్చు, అన్నింటిలో కూడా ప్రస్తుతం వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, కుకట్పల్లి, మణికొండ, ఉప్పల్, రామంతపూర్ ఇలా పలు ప్రాంతాల్లో కూడా ఇటు వర్షం ఇటు ఒక మోస్తారుగా కురుస్తోంది. ఇక శివారు ప్రాంతాల్లో మరికొంత ఎక్కువగా కురుస్తోంది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాట్పేట, గండిపేట లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే కొంచెం సిటీకి దూరంగా, అలాగే కొంత ఇటు హిమాయత్ సాగర్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే గండిపేటకు సంబంధించి ఇట్లా పలు చెరువులు ఏదైతే ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొంచెం వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే ఈ యొక్క వర్షానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి పెద్దగా అంటే బాగా అలర్ట్ గా ఉండాల్సినటువంటి హెచ్చరికలు అయితే మాత్రం వాతావరణ శాఖ నుంచి ఏమి లేవు. కానీ రాగల 3 రోజుల పాటు మాత్రం కొంత వర్ష సూచనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను మాత్రం ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ నగరంతో పాటు మరోవైపున తెలంగాణలోని పలు జిల్లాలకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న ఆగ్నేయం, ఉత్తరప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఆవర్తనం ఈ రోజున బలహీనపడటం కారణంగానే ఇటు నగరంలోనూ అలాగే ఇతర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించి 3 రోజుల పాటు కూడా కొంత ఇటు అంటే మరీ హెవీ రైన్ పడేటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా కొంత తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని ఇటు ప్రజలందరూ కూడా గమనించాలి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక మరోవైపున ఇక ప్రస్తుతం నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్టాగింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి. మరోవైపున ఇక ఇటు ఉద్యోగులందరూ, వ్యాపారవేత్తలందరూ కూడా ఒక గంట ఆ ప్రాంతంలోనే ఇక ఇప్పటి నుంచే తమ విధులకు వెళ్లేటువంటి సమయం కాబట్టి దీని అందరికి సంబంధించి కూడా కొంత జాగ్రత్త వహించాలి బయటకు వచ్చేటప్పుడు అంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపున ట్రాఫిక్ కు సంబంధించినటువంటి అవాంతరాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నింటినీ గమనించుకొని అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా ఇటు మరోవైపున ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపున జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే మరో వెదర్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు. దీనికి సంబంధించి వర్షానికి సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్య.